ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ సిద్దమైంది. ఈ మేరకు వరంగల్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో అనుమతి కోసం హైకోర్టులో విచారణకు రాగా 21కి వాయిదా పడింది. సభకు అనుమతిపై పరిశీలిస్తున్నామని కోర్టుకు జీపీ తెలిపారు. ఇక వారంలోగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ బీఆర్ఎస్ రాజకోత్సవ సభను ఘనంగా నిర్వహించడంతో పార్టీ కార్యక్రమాలు అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం వరుసగా వరంగల్ సంబంధించిన నేతలు కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ సభ ఈ నెల 20న ఘనంగా నిర్వహించేస్తూ ఇప్పటికే సిద్ధమవుతున్న సమయంలో కూడా ఇటు సభ నిర్వహించడానికి అయితే పోలీసుల నుంచి అనుమతి అయితే రాకపోవడంతో కూడా కోర్టును అయితే ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కూడా ఈ రోజు మాత్రం కోర్టుకు సంబంధించినటువంటి అనుమతికి సంబంధించిన విచారణ అయితే కొనసాగింది. అవి ఆ సభకు అనుమతిపై కూడా పరిశీలిస్తామంటూ కూడా చేసినటువంటి జీపీ యొక్క వారం పరిధిలో మాత్రం నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం యొక్క న్యాయవాది అయితే కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హైకోర్టు ప్రభుత్వానికి అయితే కూడా నోటీస్ అయితే ఇచ్చింది. అదే దీనికి సంబంధించిన తదుపరి విచారణ మాత్రం ఈ నెల 21కి అయితే వాయిదా పడని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వరంగల్ ఉన్నటువంటి హన్మకొండ శివార్పాట్ అంటే ఎలకపుత్తుల్లో కూడా బహిరంగ సభ నిర్వహించే ఇప్పటికీ వాల్ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి దిశా నిర్దేశం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు 1500 ఎకరాల్లో కూడా సభ నిర్వహించేందుకు అన్ని కసరత్తులు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సభలు, సమావేశాలు, వాల్ పోస్టర్లు, అదేవిధంగా కార్యకర్తలు తరలించడం, అదేవిధంగా దానికి సంబంధించి రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు 3000 బస్సులను కూడా ఇప్పటికే తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి ఆర్టీసీకి అనుమతి తీసుకోవడం నేపథ్యంలో కూడా పోలీసుల అనుమతి అయితే రావాల్సింది. ఈ క్రమంలో హైకోర్టు దీనిపై కూడా 21వ తారీఖు మాత్రం తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి నిర్ణయం వస్తుందని చెప్పి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. అయితే దాదాపుగా అనుమతి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయనుకోవాలి. ఖచ్చితంగా, ఎందుకంటే కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇటు రైతులతో సభ కాబట్టి కొంతమంది న్యాయ నిపుణులతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. జరుపుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సభ నిర్వహించాలి. దానికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చే విధంగా ఇప్పటికే వరంగల్ కమిషనరేట్ పరిధిలో కూడా స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వినయభాస్కర్ కూడా లిఖిత పూర్వకంగా కూడా వారిని అనుమతి కోరడం, అదేవిధంగా దానికి సంబంధించిన న్యాయవాదులతో కూడా దానికి సంబంధించిన నిపుణులతో కూడా చర్చలు అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో హైకోర్టులో తీర్పు ఏ విధంగా వస్తే దానికి సంబంధించినటువంటి అనుమతి కోరేందుకు ఎలాంటి న్యాయ సలహాలని చెప్పి దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యాయవాదులు కూడా ఓవైపు హైకోర్టు అనుమతి కోరేందుకు అయితే సిద్ధమవుతుందని చెప్పవచ్చు.